సో కామాక్షి, కమింగ్ టు ఎంఎస్ రాజు గారు ఎలా వచ్చింది ఏంటి అనేది అంతా వి ఆల్ నో, మేము విన్నాము చూసాము. సో ఎందుకని కామాక్షి ఒక హారర్ చేస్తే లేకపోతే ఒక జానర్కి సెట్ అయితే అందరూ అన్నట్టుగానే అదే జానర్కి కంటిన్యూ చేస్తూ అవే స్క్రిప్ట్లు వస్తే అవే సినిమాలు చేయాలి అనేది ఖచ్చితంగా ఒక ముద్ర పడిపోతుంది. మీరు దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే వచ్చినవి యాక్సెప్ట్ చేస్తున్నారా? That's because of the tagging the media generally does. So I'll try to put it as simple as possible. టైప్ కాస్టింగ్ ఆర్ ఒక జానరాలో ఒక యాక్ట్రెస్ కి క్లిక్ అయితే అదే జానరాలో రోల్స్ రావడం అనేది ఉట్టి నా ఒక్కదానికే పరిమితం కాదు. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ది అదర్ డే ఐ వాస్ టెలింగ్ టు అదర్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ ఆర్ యాక్ట్రెసెస్ దే కాన్స్టెంట్లీ డూ కమర్షియల్ ఫిల్మ్స్ ఓన్లీ. వాళ్ళని అడిగినప్పుడు నన్ను అడగకండి అంటున్నాను. అంటే ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ కి ఏంటి జానరా అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్స్ లోనే కనిపిస్తారు యాక్టర్. ఒకటి హిట్ అయిన వెంటనే దే ఆర్ సీన్ ఇన్ సిమిలర్ ఫిల్మ్స్ అండ్ ద రోల్స్ ఆర్ ఆల్సో వెరీ సిమిలర్. నేను చెప్పేది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ గా ఐ ట్రై టు పిక్ మై క్యారెక్టర్స్, ఫర్గెట్ అబౌట్ ది జానరాస్. థ్రిల్లర్ చేస్తున్నానా, హారర్ చేస్తున్నానా, స్లైస్ ఆఫ్ లైఫ్ చేస్తున్నానా, డ్రామా చేస్తున్నానా, ఏ జానరా తీసుకున్నా సరే ద క్యారెక్టర్స్ ఆర్ నెవర్ రిపీటింగ్. ఐ హ్యావ్ డన్ వర్సటైల్ క్యారెక్టర్స్. అందులో కొన్ని మూవీస్ ఏదైతే హిట్ అయ్యాయో అట్ ది బాక్స్ ఆఫీస్, పీపుల్ ట్రై టు ట్యాగ్ మీ విత్ సేమ్ హిట్ అయింది కాబట్టి. ఇండస్ట్రీ ఆర్ ఇన్ జనరల్ వీ ఆల్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ట్యాగింగ్ యాక్ట్రెసెస్ విత్ దేర్ హిట్ ఫిల్మ్స్. ఇప్పుడు నాకు విరూపాక్ష హిట్ అయింది, పొలిమేర హిట్ అయింది. నేను చేసిన అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైలా ఉంది, రైల్వే కాలనీ ఉంది. అందులో అది హారర్ కాదు, అవి కామెడీ, ఒకటి డ్రామా, ఒకటి థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామా. అవి హిట్ అవ్వలేదు కాబట్టి పీపుల్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ టాకింగ్ అబౌట్ ఇట్. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ వెరీ నార్మల్ థింగ్. సో బట్ కాకపోతే ఈ జానర్ అంటే కొంతమందికి ఈ జానర్లో చేస్తే అచ్చొస్తుంది, బాగుంది అండ్ సెట్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు ఈ జానర్లో లేకపోతే దీంట్లో బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, టక్మని మనకి మైండ్లోకి వచ్చేది ఇవే ఉంటాయనే ఉంటాయి కదా. హారర్ ఫిల్మ్స్ లో హీరోయిన్స్ కే పేరు వస్తుందండి. ఎందుకంటే మీరు చెప్పండి, హారర్ ఫిల్మ్స్ లో హీరోలకి పేరు వచ్చిన సినిమాలో ఒకటి చెప్పండి. ఇట్స్ ఆల్వేస్ యాక్ట్రెసెస్ హూ గెట్ ద నేమ్ బికాస్ దిస్ సో మచ్ ఆఫ్ డ్రామా అరౌండ్ ది విమెన్. ఎందుకో దెయ్యాలన్న వెంటనే ఆడోళ్ళే దెయ్యాలు చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఈ క్యారెక్టర్ లో నాకు ఆల్రెడీ మంచి పేరు వచ్చింది, ఇలాంటి క్యారెక్టర్ చేసి నేను దీంట్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి బెస్ట్ యాక్టర్ గా, నేను ఒక మంచి నటిని అన్నింట్లో చేసుకోవాలన్నట్టు. సో మీకు అలా ఇంకేమైనా ఉందా అని అడుగు. Yeah, I want to do any character which is different from my previous film. Period. That is so I want to do slice of life. నా ఫస్ట్ ఫిల్మే నేను చేసింది స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ప్రియురాలు, విచ్ టాక్స్ అబౌట్ ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్. అండ్ 2 different communities లో ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ ఉంటే సొసైటీ ఎవరిని క్షమిస్తుంది, ఎవరిని శిక్షిస్తుంది అనేది నా ఫస్ట్ ఫిల్మ్. అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి అదే అంటున్నాను, పొలిమేర హిట్ అయింది కాబట్టి అందరినీ అదే చేస్తున్నాను అనుకుంటున్నారు. జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ ప్రియురాలు. ఇట్ హస్ నాట్, ఐ డిడ్ అ వెరీ ఇన్నోసెంట్ మేడ్ రోల్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ రూరల్ విలేజ్, కమ్స్ టు సిటీ అండ్ షీ ఫాల్స్ ఇన్ లవ్. సో నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాను, ఆడియన్స్ గుర్తించలేదు. కమర్షియల్ కి ఏమైనా చెయ్యాలి అనేది ఉందా? లైక్ I never have any brackets, ifs, buts, nothing. As long as the woman character has its substance, as long as the woman అన్ని క్యారెక్టర్స్ తీసేస్తున్నా తను యాజ్ అన్ ఇండివిజువల్ గా స్క్రీన్ పైన సర్వైవ్ అవుతుందా లేదా అనేది నేను చూసుకుంటాను. ఇఫ్ షీఈస్ ఇండివిజువల్లీ నాట్ హ్యావింగ్ ఎనీ సబ్స్టెన్స్, అండ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ డోంట్ డూ ఇట్.